హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఎవరైతే సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ అనేది జరుగుతుంది. టీఎస్ ఎంసెట్ 2026 సంబంధించి ఫేజ్ 3 రిజల్ట్స్ అయితే మనకైతే నిన్న నైట్ రిలీజ్ అవ్వడం అయితే జరిగిందనమాట. అయితే ఇక్కడ స్టూడెంట్స్ అందరికీ ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే నేనైతే చెప్పబోతున్నాను అనమాట. ఇక్కడ ఫేజ్ 3 ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నారో, ఇంకా నచ్చిన కాలేజ్ రాలేదు, మంచి కాలేజ్ కోసం ఎదురు చూసిన స్టూడెంట్స్ ఉన్నారో, మీ అందరి కోసం అయితే ఇది ఒక మంచి అవకాశం అయితే నేను తీసుకొచ్చాను అనమాట. ఇక్కడ చూడొచ్చు, మనకి ఇంకా ఎవరైనా సరే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉందన్నమాట. ఫాస్ట్గా వెళ్ళి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే నేను ఇంకా మరిన్ని అప్డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట వాట్సాప్లో. అయితే ఇక్కడ ముందుగా వచ్చేసి ఇక్కడ స్టూడెంట్స్ చూడవచ్చు, ఇప్పుడు ఆల్రెడీ మనకి ఫేజ్ 1 అయిపోయింది, ఫేజ్ 2 అయిపోయింది. ఫేజ్ 1లో మంచి కాలేజ్ రాకపోతే ఫేజ్ 2కి వచ్చేసారు, ఫేజ్ 2లో కూడా మంచి కాలేజ్ రాలేదు, ఇప్పుడు ఫేజ్ 3కి వచ్చారు. ఫేజ్ 3 కూడా రిజల్ట్స్ అయితే వచ్చేసాయి అనమాట. అయినా సరే ఇంకా మంచి కాలేజ్ రాకుండా చాలా వరకు స్టూడెంట్స్ అయితే ఎదురు చూస్తున్నారు అనమాట. అలా అన్న నెక్స్ట్ ఏంటి, ఇంకా మంచి కాలేజ్ రాదు అని చెప్పేసి దానికి ఏమన్నా సొల్యూషన్ ఇవ్వండి అని చెప్తే నేను వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ప్రతి ఒక్క కాలేజెస్లో హైదరాబాద్లో ఉన్న ఏదైతే కాలేజ్ కావచ్చు, అవుట్ ఆఫ్ కావచ్చు, ఎక్కడైనా సరే మీకు నచ్చిన కాలేజ్లో మేనేజ్మెంట్ సీట్స్ అనేవి అయితే అవైలబుల్గా ఉండడం అయితే జరిగిందనమాట. ఆల్రెడీ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కోసం తీసుకొని వాళ్ళు స్టూడెంట్స్ ఏం చేశారంటే ఫేజ్ 3 వరకు వెయిట్ చేశారు. ఇలా ఎవరైతే ఆల్రెడీ లేదు అనుకున్న వాళ్ళు ఫేజ్ 1, ఫేజ్ 2ని తీసుకున్నారనమాట నా దగ్గర. అయితే ఇంకా సరే ఈ ఫేజ్ 3 తర్వాత మంచి కాలేజ్ రాకుండా ఎదురు చూసే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరూ ఇంకా వెయిట్ చేయకండి. ఫేజ్ 3 కూడా మనకు వచ్చేసింది కాబట్టి ఉన్నాయే సీట్స్ కొన్ని, వీటిలలో మీరు సీట్స్ అయితే తీసుకోవాలనుకుంటే వెంటనే ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మీరు కాంటాక్ట్ అవుతే ఖచ్చితంగా నేను మంచి కాలేజీలో మీకు సీట్ ఇప్పించడానికి అయితే నేనైతే ఖచ్చితంగా అయితే చేస్తాను. మీ అందరికన్నా మీకు ఏ కాలేజ్ టాప్ 10లో కావాలన్నా, టాప్ 20లో కావాలన్నా సరే బెస్ట్ కాలేజ్ నేను సజెస్ట్ చేస్తాను. మంచి కాలేజ్లో సీట్ ఇప్పిస్తాను. వెంటనే స్పాట్ అడ్మిషన్స్లో చేయించడం అయితే జరుగుతుంది అనమాట. ఆల్రెడీ మీకు తెలుసు ఇక్కడ కాలేజెస్ అనేవి అయితే ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నాయి అనమాట. ఆల్రెడీ అన్ని కాలేజెస్లో ఓరియంటేషన్ డేస్ కూడా స్టార్ట్ అయ్యాయి. సో ఇంకా మీరు లేట్ చేయకుండా ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా మీరైతే ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోండి. మేనేజ్మెంట్ సీట్ తీసుకొని మంచి కాలేజీలో అయితే సీట్ అయితే వస్తుంది మీకు. అయితే ఇక్కడ మళ్ళీ ఏమైనా స్పెషల్ ఫేస్లో ఉన్నాయా అది ఇది అని చెప్పి అయితే మీరైతే ఎదురు చూడకండి. ఎందుకంటే ఆల్రెడీ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లోనే ఉన్న కాలేజెస్ అన్నీ అయిపోయాయి కాబట్టి మళ్ళీ స్పెషల్ ఫేజ్లు అంటూ ఏమీ ఉండవు. ఒకవేళ అందులో ఉన్న ఎవరు నార్మల్ కాలేజెస్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే మేనేజ్మెంట్ సీట్ తీసుకొని మీకు ఏ కాలేజ్ వచ్చినా సరే, ఏ కాలేజ్ కావాలన్నా సరే తీసుకొని నన్ను కాంటాక్ట్ అవుతే నేను 100% మిమ్మల్ని తీసుకెళ్ళి ఆ కాలేజ్ అడ్మిషన్ చేయిస్తాను. ఓకేనా? ఇంకా ఎవరికైనా మీకు వద్దనుకుంటే మీ ఫ్రెండ్స్కైనా ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకైనా ఈ వీడియోని అయితే సజెస్ట్ చేయండి. మీకు కాకపోతే వాళ్ళకైనా యూజ్ అవుతుంది కాబట్టి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.